2024 ఎన్నికలకు మరొక 48 డేస్ సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలు వారు నిమగ్నమైనటువంటి ఒక పరిస్థితి. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృతనిశ్చయంగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వై నాట్ 175 అంటున్నారు. సో అందులో భాగంగా ఈవేళ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో బొమ్మన ఫ్యామిలీ నుండి మరో వారసుడు ముందుకు వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్లో తొలి పేరుగా కూడా బొమ్మన అభినయ్ రెడ్డి గారి పేరుని కూడా అనౌన్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. మృదు స్వభావుడు, అందరివాడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అభినయ్ రెడ్డి అభివృద్ధి అంటే అభినయ్ రెడ్డి అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో గెలుపు గుర్రాలు లిస్ట్లో తీసుకుంటే ఫస్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టిక్ మార్క్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బొమ్మన ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అన్నీ చాలా తక్కువే, ఎంత చెప్పినా కానీ చాలా తక్కువే. ఎందుకురా అంటే ఇవాళ ఫాదర్ నుంచి కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే కూడా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతి లైమ్ లైట్లోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఒకరు. సో అదే తరహాలో ఇవాళ 18 మాస్టర్ ప్లాన్ రోడ్స్ అయితేనేమి, ఇవాళ తిరుపతి ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని అంటే ఇవాళ ప్రతి ఒక్కరిని అడుగుతుంటే కూడా టక్కుమని పేరు చెప్పే వ్యక్తుల్లో బొమ్మన అభినయ్ రెడ్డి ఒకరు. సో నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరఫున తిరుపతి కంటెస్టింగ్ క్యాండిడేట్గా 2024 ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బొమ్మన అభినయ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది? సో ప్రత్యర్థులు చూస్తే ఇవాళ ఒక మంద వస్తున్నటువంటి ఒక పరిస్థితి, సో ఇటువైపు చూస్తే సింగిల్గా వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఫస్ట్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు, సో ప్రజల ఆశీర్వాదాన్ని అందుకున్నారు. ఇవాళ శాసనసభ్యులుగా ఎన్నికవడానికి కూడా ప్రజల ఆశీస్సులు కోరి ప్రజల ముందుకు రాబోతున్నారు. సో ఆయనకి మరింత వివరాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం అభినయ్ రెడ్డి గారు, మీకు సిటీ కేబుల్ తరపు నుంచి కూడా హార్దిక శుభాకాంక్షలు. 2024 ఎన్నికల్లో కూడా మీరు గెలిచి శాసనసభకు వెళ్తారనేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా ఉంటుంది అనుకుంటాం. సో తిరుపతి అంటేనే ఒక లైమ్ లైట్. ఇవాళ భారతదేశ చిత్రపటంలోనే తిరుపతి అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. సో వై యూ ఆప్టెడ్ తిరుపతి ఇన్ ద ఎలక్షన్స్? అన్న, ఈ తిరుపతి నుంచి రాజకీయాలు చేయడం అన్నది మా కుటుంబానికి కొత్త ఏం కాదు. గత 35 సంవత్సరాల క్రితం నుంచే మా నాన్న స్టూడెంట్ డేస్ అప్పటి నుంచి తిరుపతిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేయడం అన్నది మొదలైంది. నాన్నగారు ఇప్పటికే 2 సార్లు తిరుపతికి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి ఉన్నారు. సో తిరుపతి తప్ప మరొక చోటికి పోయి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అందులో నేను పుట్టింది, పెరిగింది, నేను చనిపోయేది కూడా తిరుపతి గడ్డ మీదే కాబట్టి తిరుపతిని తప్ప మరొక ప్లేస్ని ఆప్ట్ చేసుకోవాలన్న ఆలోచన కల్లో కూడా రాలేదు. రైట్. అంటే తిరుపతి అంటేనే ఇక్కడ ఒక రకమైనటువంటి పోటీ వాతావరణం ఉంటుంది. సో ఇక్కడ ఏమి జరిగినా చీమ చిటుకన్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోతున్నటువంటి ఒక పరిస్థితి. వీళ్ళ మీకు తిరుపతిని ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్తో లైమ్ లైట్లోకి రావాలని అనుకున్నారా? లేదు, దానివల్ల ఎంతో నష్టం అనేది కూడా ఉండవచ్చు. సో నష్టాన్ని పక్కన పెట్టి ఇవాళ అభివృద్ధి అనేది ముందుకు రావాలి, భవిష్యత్ తరాలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, ఓటు బ్యాంక్ అనేది ఎక్కడ ఆలోచించకుండా ముందడుగేశారు. సో ఎందుకు ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్స్ని మీరు మెయిన్ లిస్ట్లో పెట్టుకున్నారు? నాకు తెలిసినంత వరకు తిరుపతి ప్రజలు చాలా పెద్ద బాధ్యతను నేను మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా నిలబడినప్పుడు నా భుజాలకు ఎత్తారు. ఒక 3 నెలల ప్రాయంలోనే మళ్ళీ నేను తిరుపతి నగర మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ని అయ్యాను. నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. దీంట్లో ప్రజలకు ఎంతవరకు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ అవసరాలను తీర్చగలిగినటువంటి వాళ్ళం అవుతామా ఆలోచన చేసినప్పుడు అప్పటికి తిరుపతి నగరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇప్పుడు కనుగొనకపోతే ఊరు మరిన్ని రోజులు గడిచిన తర్వాత, మరిన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా స్తంభించిపోతుంది. అస్తవ్యస్తమైనటువంటి ఈ వాహనాల రాకపోకలతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారన్న ఆలోచన చేసినప్పుడు మాకు తట్టిందే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లను నేను కొత్తగా కనుక్కున్నటువంటిది కాదు. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను. తుడా ఆవిర్భవించినప్పుడే 1983-84 ప్రాంతాల్లో
ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లను అప్పుడు తుడా ప్రతిపాదించినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లను ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోయింది. అమలు చేయాలన్న దృఢ నిశ్చయంతో మేము ఉండి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాలన్న నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయడంలో చాలా సక్సెస్ అయ్యాం. రైట్. అంటే 18 మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయి. తిరుపతి బ్యూటిఫికేషన్ శరవేగంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అసలు శ్రీనివాస్ సేతు కంప్లీట్ అవుతుందా లేదా కరోనా పాండమిక్ టైంలో? సో ఆ టైంలో కూడా దాన్ని చాలా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగారు. ప్రజలకి ఇవాళ ట్రాఫిక్ ఫ్రీ జోన్గా చేశారు. అంటే కొంతమందికి వాళ్ళ సైట్లు పోయి ఉండవచ్చు, డబ్బులు వచ్చి ఉండకపోయి ఉండవచ్చు. ఆ నష్టం అనేది కూడా కొద్దిగా ఉంటుంది. ఆ నష్టాన్ని తెలిసి కూడా మీరు ఆ అడుగులు ఎందుకు వేశారు? ఇప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు అంటే నాకు తెలిసినంత వరకు ఈ కొత్త తరాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పాత తరం చేసినటువంటి తప్పుల్నే చేయకూడదు అన్న అభిప్రాయం ఉండాలి. అలా ఉంటేనే ఈ సమాజానికి కావలసినటువంటి మార్పులను తీసుకురాగలుగుతాం, ఈ సమాజపు అవసరాలను తీర్చగలుగుతాం. అందులో ప్రప్రథమైనటువంటి విషయం ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు ముగింపు పలకాల. ఈ నిర్ణయం వలన ఎంతమందికి లబ్ధి జరగబోతోంది, ఎంతమంది నష్టపోతున్నారు? ఇక్కడ నష్టపోయేటటువంటి వాళ్ళ సంఖ్య 1000 మంది అనుకుంటే లాభపడేటటువంటి వాళ్ళ సంఖ్య కొన్ని వేల మందికి దాటింది. కనీసం తిరుపతి రోడ్లను ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా వాడేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత లేదన్నా 2 లక్షలకు పైగా ఉంటుంది. నష్టపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది మీరే చెప్పండి. ఈ నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా మంచి నష్టపరిహారాన్ని అందిస్తుంది. మొత్తంగా 750 మందికి పైగా మేము నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పటికి చెల్లించినటువంటి వాళ్ళ సంఖ్య, ఆ నష్టపరిహారాన్ని అందుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 150. మిగతావన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. వీళ్ళందరికీ కరెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా అతి త్వరలోనే వాళ్ళకు అందాల్సినటువంటి నష్టపరిహారం అన్నీ కూడా అందుతాయి. వేళ కరోనా పాండమిక్ టైం తీసుకుంటే గవర్నమెంట్ 5 years స్పాన్లో దాదాపు ఒక 2-3 years స్పాన్ ప్యారలైజ్ అయిపోయింది. కరోనా నేపథ్యంలో అభివృద్ధి అనేది అంటే చేయాలంటే కూడా చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి. ఇవాళ తిరుపతి సెంటర్లో తీసుకుంటే దాదాపు మీరు మీ ఫాదర్ ఇద్దరు కూడా శ్రీనివాసం అమ్యూనిటీస్లో అందరికీ భోజనాలు పెట్టడంలో భాగంగా ప్రతి ఒక్కరూ అన్నంతో అలమటించకూడదు అనేటువంటి ఒక మెయిన్ మోటివ్తో ఒక టీం లాగా ఏర్పడి ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న 50 డివిజన్లకు కూడా ఫుడ్ పంపిణీ చేశారు. ఎలా వచ్చింది మీకు ఆ థాట్? ఎందుకోసం ఆ ప్రయత్నం చేశారు? అది నిజానికి ఆ నిర్ణయం తీసుకున్నది టీటీడీ వారు. టీటీడీ అన్నదాన సత్రంలో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా తినగలిగేటటువంటి వసతి సౌకర్యం, ఆ వనరులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కరోనా కష్టకాలంలో వస్తువులను బయట కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ ఆకలిని తీరిస్తే బాగుంటుంది అని చాలామంది నగరవాసులు ఎమ్మెల్యే గారికి మెసేజ్ రూపంలో మరొక రూపంలో అది అలా ఎమ్మెల్యే గారికి పెట్టడం జరిగింది. ఆనాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి పెట్టడం జరిగింది. కార్యనిర్వహణ విధులను నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకు కూడా పంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ అన్నదాన సత్రంలో తయారవుతున్నటువంటి అన్నప్రసాదాన్ని తిరుపతిలో ఆకలితో ఎవరు కూడా అలమటించకూడదు. ఇది దేవుడు నడయాడినటువంటి నేల, మనం చేతనైనంత సహాయం చేయగలిగితే బాగుంటుందని వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ని ఎవరు చేయాలా? మొత్తం అంతా ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ ప్రభుత్వ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయినారు. ఆనాడు వాలంటీర్గా ఎవరైనా బయటికి వస్తే బాగుంటుందన్న ఆలోచన చేసినప్పుడు మేము మాతో కలిసి, అది కేవలం పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, చాలామంది నగరంలో ఉన్నటువంటి యువకులు ముందుకు రాగలిగారు. ఒక మంచి నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా 50 డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలను 2 పూట్ల ఇవ్వగలిగాం. తిరుపతితో మొదలైంది పక్కన ఉన్నటువంటి చంద్రగిరికి, కొంత కాళహస్తిలో ఉన్న కొన్ని ఊర్లకు కూడా టీటీడీ చాలా సక్సెస్ఫుల్గా ఆహారాన్ని పంపిణీ చేయగలిగింది. అంటే పాండమిక్ టైంలో ఇవాళ
చాలామంది దాక్కున్నటువంటి ఒక పరిస్థితి, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ ప్రజలతోనే ఉంటూ ఈవెన్ దో కరోనా ఎఫెక్ట్ అయినా రూయా హాస్పిటల్లోనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక మెసేజ్ ఇచ్చారు, డోంట్ ఫియర్ అని. సో ఆ పాండమిక్ టైం మీకేమనిపించింది ఆ 2 years? అలా వీళ్ళు సిద్ధాంతాల రీత్యా సైద్ధాంతికంగా కరుణాకర్ రెడ్డి గారు పెరిగినటువంటి నేపథ్యం మిగతా సమకాలీన రాజకీయ నాయకులతో పోలిస్తే చాలా భిన్నమైంది. ఆయన ఎప్పుడు కూడా సమస్య ఉన్నప్పుడు మనం ముందుండాలి, ముందు అడుగు వేయాలి. ఒక పానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, భయాందోళనలు, వదంతులు ఇలా వ్యాపిస్తున్నప్పుడు అసలైనటువంటి విషయాలను చెప్పడానికి ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలన్న ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన జనం ముందుకు రావడాన్ని నేనైతే పెద్ద కొత్తగానో ఆశ్చర్యంగానో లోను కాలేదు. ఇది చిన్నప్పటి నుంచి మా నాన్నని చూసి పెరగడం మూలంగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇక ఆయన ముందుకు రావడంతో ఆయన్ని అనుసరించి మొత్తం పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఆయా వార్డుల్లో రావడం చాలా గొప్ప పరిణామం. ఆ రోజుల్లో దేశ ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఈయనని కరుణాకర్ రెడ్డి గారిని అభినందిస్తూ ప్రశంసిస్తూ రాసి పంపినటువంటి లేఖ మా అందరిలోనూ చాలా ఆనందాన్ని అలానే ఉత్సాహాన్ని మరింత నింపిందన్న. రైట్. అంటే కరుణాకర్ రెడ్డి గారు మీకు రోల్ మోడల్గా మీరు భావిస్తారా, లేదంటే వెల్విషర్గా భావిస్తారా, ఒక శ్రేయోభిలాషిగా భావిస్తారా, లేదా ఒక సాహితీవేత్తగా భావిస్తారా, లేదా ఒక ఐకాన్గా భావిస్తారా? నా ప్రతి ఒక్క బిడ్డకు వాళ్ళ తండ్రి ఖచ్చితంగా రోల్ మోడల్గానే ఉంటాడు. నేను అదే ప్రశ్న నేను మీకు వేసిన, అన్న మీ నాన్న మీకు ఎలా అనిపిస్తారంటే మీరు ముమ్మాటికి రోల్ మోడల్గానే నాకు ఉంటారు అన్న విషయాన్ని మీరు కూడా చెప్తారు. నేను దానికి ఏం మినహాయింపు ఏం కాదు. కాకపోతే ఆయనలో చాలా నేర్చుకోదగ్గ విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన స్థాయికి తలతూగేటటువంటి పరిస్థితి మరొక జన్మెత్తిన నాకు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఆయన విశాలమైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఆయన సొంతం. ఒక రోల్ మోడల్గా ఉంటూనే సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు ఇక తండ్రిగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహాలు అడిగినప్పుడు నాకు చెప్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడు ఏదన్నా నాకు సమస్య ఎదురైనప్పుడు మొత్తంగా తనే వచ్చి ఓకే నీ సమస్యను నేనే పరిష్కరిస్తాను అని అయితే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పిన సందర్భం లేదు. ఆయన నాకు ఒక దారి చూపించేవాడు. ఆ దారిలో నడిచి ఆ గమ్యాన్ని చేరుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. దాంట్లో ఉన్న ఒడిదుడుకుల్ని నువ్వే ఎదుర్కోవాలి, వాటిని ఎదురీత నువ్వే ఈదాలి అని మాత్రం ఆయన చెప్తూ ఆ సిద్ధాంతాలను మాకు బలంగా నూరిపోశాడు. రైట్. ఎందుకు అడగాల్సిన ప్రశ్న అంటే ఇది 2019 సార్వత్రిక ఎన్నికలు ఒకలాగా జరిగింది, 24లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు మరోలాగా జరగబోతుంది. అప్పుడు మీకున్నది తెలుగుదేశము లేదంటే ఇతరతర పార్టీలు ఉండవచ్చు కాక, కానీ ఇప్పుడు జరగబోతున్నది జనసేన ఒకవైపు, తెలుగుదేశం ఒకవైపు, కాంగ్రెస్లో కూడా షర్మిల జాయిన్ అయినటువంటి ఒక పరిస్థితి. అట్ ఎనీ టైమ్ షీ మే కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో వీళ్ళ ముగ్గురు ఒకవైపు, సో ప్రత్యర్థులంతా కూడా ఒక జట్టుగా కడుతున్నారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనొచ్చు, లేదా ఎలక్షన్ ఇంజనీరింగ్ అనొచ్చు. సో మీ నాన్నగారికి చేస్తున్నటువంటి సమయంలో ఒకలాగా ఉండేది, ఇప్పుడు మీరు కంటెస్ట్ చేయబోతున్న సమయంలో మరోలాగా ఉన్నది. సో దీన్ని ఎలా ఫేస్ చేయబోతారు? నా మట్టుకు నేను ఎలా ఆలోచిస్తానంటే రాజకీయాల విషయంలో ప్రజలు నీ మీద ఒక నమ్మకంతో బాధ్యత అప్పగించినప్పుడు ఈ 5 ఏళ్ళు నీ పనితీరు ఎలా ఉంది, ఈ 5 ఏళ్లలో వాళ్లకు ఉపయోగపడేటటువంటి విషయాల పట్ల నీవు ఎలాంటి శ్రద్ధను చూపించినావు, నీవు చెప్పినటువంటి పనుల్ని అమలు చేసావా లేదా అన్నటువంటి విషయాలను చాలా చక్కగా బేరుజు వేసుకోగలిగినటువంటి మేధావులు ప్రజలు. ఎస్, మీరే అన్నారు ఇంతకు మునుపు, ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తిరుపతి నగరంలో ఒక గొప్ప మార్పు కనపడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చాలా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీ లెఫ్ట్లు, ఒక 5 స్లిప్వేలు, నగరంలో కూడళ్ల సుందరీకరణ. ఇవే కాకుండా కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ కావడం మూలంగా టీటీడీ ఎంప్లాయీస్కి అంటే ఉద్యోగస్తులకు సంబంధించి అనాదిగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడం కానీ, అలానే పోర్టు వర్కర్లకు జీతాలు పెంచడము, ఈ క్షురకులకు జీతాలు పెంచడము, అలానే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మరీ ముఖ్యంగా శానిటేషన్లో
పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఒక్క ఉదుటున 6,000 రూపాయలు పెంచడం, మరొక శానిటేషన్ వర్కర్స్ కాకుండా ఉన్నటువంటి ఇతరత్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 4,000 రూపాయలు ఇటీవల కాలంలోనే శాలరీస్ పెరగడం. ఇంకా తిరుపతి విషయానికి వస్తే 110 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు 22A నుంచి లిఫ్ట్ చేసి ఉపశమనం కలిగించి 7,500 మందికి లబ్ధి చేకూర్చే నిర్ణయం కానివ్వండి. ఇంకా శెట్టిపల్లి 75 సంవత్సరాలుగా అన్సెటిల్డ్ రెవెన్యూ విలేజ్గా ఉన్నటువంటి ఆ శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ఒక 5,000 మందికి మేలు చేయించడం కానీ, ఇవి ఒకటా రెండా? ఇప్పుడు జాతర, తిరుపతి గంగ జాతరకు సంబంధించి గంగ జాతర ఎంత వైభవోపేతంగా జరిగిందో నేను మీకు మాటల్లో చెప్పలేనంత గొప్పగా జరిగిన విషయాన్ని మీరే చూశారు. దాన్ని రాష్ట్ర పండుగ చేశారు. ఆ గుడిని రాతి కట్టడంగా మారుస్తున్నారు. ఇప్పుడు తాళ్లపాక పెదగంగమ్మ గుడి కూడా అదే బాటలో రాతిమయం కాబోతోంది. నూతన ఆలయం అక్కడ నిర్మాణం జరగబోతోంది. అంటే తిరుపతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు ఈ 5 ఏళ్లలో జరగడం మూలంగా పనిచేసేటటువంటి వాళ్ళు కావాలా, గతంలో పని చేస్తామని మభ్యపెట్టి ఏ ఒక్క పని చేయనటువంటి వాళ్ళు కావాలా అన్న విషయాన్ని చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం ప్రజలు తీసుకోగలరు. నాకు అపారమైనటువంటి విశ్వాసం తిరుపతి ప్రజల మీద ఉంది. కులానికి కానీ మతానికి కానీ మరే ఇతరత్ర కుట్రలకు కానీ లోను కాకుండా వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వాళ్లను ఎంపిక చేసుకునేటటువంటి విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళు పరిణితితో ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, ఇవాళ ముఖ్యమంత్రి ఏమో 2019 నుంచి 24 వరకు నేను ఏదైతే ప్రవేశపెట్టినటువంటి సంక్షేమంగానే అభివృద్ధిని చూసి నాకు ఓటు వేయండి, ఇష్టం ఉంటే ఓటు వేయండి, నచ్చితే ఓటు వేయండి, పథకం మీకు అందితే ఓటు వేయండి, లేదంటే మీ సౌకర్యం అన్నాడు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఆయన పరిపాలనలో నన్ను చూసి కానీ ఓటేయండి అని ఆయన అడగడం లేదు. సో ఇప్పుడు మీరేమో నేను ఈ 5 years టెన్యూర్లో నేను కానీ మా ఫాదర్ కానీ ఇంత చేశాము, సో మాకెందుకు ఓటేరు, అభివృద్ధి అనేది మీ అజెండాగా ఉండబోతుందా? ముఖ్యమంత్రి గారు 2019లో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు 700 మెజారిటీ వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పైన ఆల్రెడీ ఒక 20,000-30,000 వరకు మెజారిటీ రావడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక విశ్లేషణ అయితే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అభివృద్ధి పది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ నినాదం ఏంటి ఎన్నికల్లో? తిరుపతి 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ అభివృద్ధి అలానే సంక్షేమం సమపాళ్లలో నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ ప్రభుత్వం దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా అందించలేదు. దీనికి అభివృద్ధి అన్నది మరింత తిరుపతిలో తోడైంది. ఎస్, మా నాన్నగారు కేవలం 708 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. కానీ 708 ఓట్ల మెజారిటీతోనే గెలిచాం కదా, మనం ఎందుకు పనిచేయాలి, రేపేం జరుగుతుందో ఏమోనని మేము ఎప్పుడూ కూడా మా బాధ్యత నుంచి పక్కకి తప్పుకోవడం కానీ లేదంటే కొన్ని వర్గాలను విస్మరించడం కానీ చేయలేదు. ఈరోజు ఎన్నికల్లో నిలబడితే నేను గెలుపు కోసం మాత్రమే ఆలోచిస్తున్నాను తప్ప అది ఎన్ని ఓట్లతో వచ్చినా కూడా నాకు సంతోషమైన మెజారిటీతో నేను ఎప్పుడు కూడా థింక్ చేయలేదు, థింక్ చేయను కూడా. ఎందుకంటే అది కేవలం దాని గురించి ఒక వారం రోజులు మాట్లాడతారు, లేదంటే మహా అంటే ఒక నెల రోజుల పాటు మాట్లాడతారు. అంతకు మించి ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే, మీకు 1,00,000 ఓట్లతో గెలిచినా గెలిపే. నాకు గెలుపు అన్నటువంటి దాని మూలంగా ప్రజలు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి బాధ్యత పైనే నేను వర్క్ చేయబోతాను. నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే వచ్చే 5 ఏళ్లలో మరింత మెరుగ్గా నేను తిరుపతి శాసనసభకు ఎన్నికైన తర్వాత ఇప్పుడు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేశాం. మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆల్రెడీ కౌన్సిల్లో ఆమోదింప చేసుకున్నాం. దానిని కొన్ని ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వలన 2 సంవత్సరాల సమయం నాకు కావాలని చెప్పి కౌన్సిల్ ముఖంగానే ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మరో 2 ఏళ్లలో ఆ 12 నుంచి 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను కూడా పూర్తి చేస్తాం. తద్వారా తిరుపతిలో దాదాపుగా 30 నుంచి 34 రోడ్ల నెట్వర్క్ తయారవుతుంది. దీని ద్వారా తిరుపతిలో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా జరిగి తిరుపతి మరింత గొప్ప నగరంగా పరిణామం చెందడానికి ఎంతో ఉపకరిస్తుంది. శెట్టిపల్లిలో వచ్చేటటువంటి 110 ఎకరాల స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా అందుతుంది.
ఇక్కడ ఒక ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడానికి అన్ని రకాలైనటువంటి పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది మిడ్ సైజ్ ఐటీ కంపెనీస్ని మేము కలవడం జరిగింది. వాళ్ళు Tier 2 సిటీస్లో తిరుపతికి మంచి భవిష్యత్తు ఉంది, మీరు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించగలిగితే మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. తద్వారా తిరుపతిలో రెండవ తరం అంతా కూడా బయటికి పోకుండా, ఇప్పుడు మన ఇళ్లలో మనం గమనిస్తుంటాం, చాలామంది మన స్నేహితులు కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వృత్తిరీత్యా, వాళ్ళ వృత్తి అవసరాల రీత్యా తిరుపతి నగరాన్ని వదిలిపెట్టి పక్కనే ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో స్థిరపడుతున్నారు. కేవలం పండుగలకు మాత్రమే తిరుపతికి వస్తున్నారు. అలాంటి రెండవ తరాన్ని పూర్తిగా నిలపేటటువంటి ప్రయత్నాన్ని వచ్చే 5 ఏళ్లలో చేయబోతున్నాం. ఇది కాకుండా క్రైమ్ ఫ్రీ ఈ సిటీగా కూడా తిరుపతిని తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచన ఉంది. శానిటేషన్లో ఇప్పుడే చాలా పెద్ద యుద్ధం చేశాం. టీటీడీ సహకారంతో అదనంగా ఒక 1600 మంది 1700 మందిని స్టాఫ్ను రిక్రూట్ చేసుకొని భారతదేశంలోనే తిరుపతిని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో కొంతమంది కుట్రదారులు, కొంతమంది ఛాందసవాదుల ఆలోచనల మూలంగా అది కోర్టుకు పోయింది. కోర్టు కూడా త్వరలో మంచి నిర్ణయాన్ని వెలువడిస్తుందన్న నమ్మకం మాకుంది. అది జరిగిన తర్వాత తిరుపతి పరిశుభ్రమైనటువంటి నగరంగా కూడా మారుతుంది. వీటన్నిటికీ బాధ్యతను నేను తీసుకుంటాను, హామీని నేను ఇస్తున్నానని మీ ద్వారా తిరుపతి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. చూసారుగా, ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశ్వాసంతో భూమన అభినయ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆషామాషిగా టికెట్ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఒక బ్యాక్ ఎండ్లో ఏం చేయగలరు అనేటువంటి పూర్తి విశ్వాసం అభినయ్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే తిరుపతిలో గెలిస్తే చుట్టుపక్కల ప్రాంతాలంతా గెలిచినట్టు అవుతుంది. సో తిరుపతిలో ఎప్పుడైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. అదే తరహాలో ఇవాళ భూమన అభినయ్ రెడ్డి కూడా ఇక్కడ గెలిచి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి శక్తివంచన లేని కృషి చేస్తాననేసి అభినయ్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇవాళ అభివృద్ధి అనేటువంటి ఒక పదం మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోలో తిరుపతిలో ఉండబోతుంది. నా అభివృద్ధి ఏదైతే నేను చేశానో, నేను కానీ మా నాన్నగారు ఏదైతే అభివృద్ధి చేశారో అభివృద్ధిని చూసి మేము ఓట్లు అడుగుతాం. సో ఎక్కడా కానీ డీవియేషన్స్ లేవు. ఖచ్చితంగా తిరుపతిలో పెద్ద స్థాయిలో మెజారిటీతో ముందుకు వెళ్తాను. భవిష్యత్తులో ఏదైతే హామీలు ఇవ్వబోతున్నానో వాటి అన్నింటినీ కూడా 12 మాస్టర్ ప్లాన్ రోడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి నా ప్రయత్నం చేస్తానన్నారు. సో నా పైన నమ్మకం పెట్టి నన్ను గెలిపించాలనేసి కూడా అభినయ్ రెడ్డి తిరుపతి ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇది వాటి డిస్కషన్. పై మళ్ళీ కలుద్దాం.